అందరికీ నమస్కారం. కర్ణాటకలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఇన్సిడెంట్ అయితే జరగటం జరిగింది. 2 కంటైనర్లు 400 కోట్లు అయితే మిస్ అయ్యాయట. సో వాటి డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా రావటం జరగలేదు. సో ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ 400 కోట్లు 2 కంటైనర్లు అసలు ఎలా మిస్ అవుతాయి? ఇదేదో సినిమా స్టోరీ టేకింగ్ ఒక నెల రోజులు తీస్తారు సినిమాలో. అయితే ఇది చాలా పకడ్బందీగా జరిగిందట. అది కూడా ఇప్పుడు వెలుగులోకి రావడం నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. చూడండి, అంటే మనకి ఇదేనా చిన్న దేశం కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్యము, ఎటు చూసినా ప్రజలు జనాలు ఉంటారు. అట్లాంటిది చిన్న చితక కాదు, 2 కంటైనర్ల నిండా 400 కోట్ల రూపాయలు క్యాష్. సార్, ఏ పార్టీ హస్తం లేకుండా ఇదంతా జరిగి ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? పార్టీ కాదు, అధికార యంత్రాంగమే ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంత పకడ్బందీగా ఎలా జరుగుతుందండి? సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఢిల్లీ హవాలా మనీ, ఏది కేజ్రీవాల్ గారు అరెస్టు, తర్వాత కవిత గారు అరెస్ట్ సంబంధించి గోవాలో ఎన్నికలకు సంబంధించి కూడా ఢిల్లీ నుంచి హవాలా మనీ హైదరాబాద్ మీదుగా గోవా వెళ్ళినట్టుగా గతంలో కొన్ని కథనాలు అయితే వినిపించాయి. మరి ఎలా వెళ్ళింది అంత క్యాష్? హవాలా మనీ సుమారుగా 100 కోట్లు ఎంతో వెళ్ళిందని అప్పట్లో టాకు. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు మరి. సో ఇప్పుడు కూడా ఎప్పుడో అక్టోబర్లో జరిగిన ఒక విషయం, అది కూడా గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కోట్ల రూపాయల నగదుని బెళగావి దగ్గర చెర్లకొండ ఏదో ఊరి పేరు సరిగ్గా గుర్తులేదు, ఆ ఊరి దగ్గర దోపిడీ దొంగలు అటాక్ చేసి అందులో వాళ్ళని చంపేశారో కొట్టుపడేశారో. 400 కోట్లు 2 కంటైనర్ అంటే చిన్న చేతి పెట్టే దాచేయడానికి పొదల్లో ఎంత ఉంటుంది కంటైనర్? ఎట్లా? అదేదో జులాయి సినిమాలో బన్నీ గారి జులాయి సినిమాలో దాచినట్టుగా చెత్తకొప్పుల్లో, అది సినిమా. రియల్ లైఫ్ లో అట్లా ఎలా దాచేస్తారా? ఎవరు వస్తాం లేకుండా ఎంత ప్లాన్డ్ గా, ఎంత పకడ్బందీగా. ఇప్పుడేంటి, బీజేపీ వాళ్ళు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే తరలిస్తుందని ఒకవైపు బీజేపీ వాళ్ళు. దానికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒక సిట్ వేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుందట. ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, సందీప్ పాటిల్ అనే వ్యక్తి మహారాష్ట్ర నాసిక్లో కంప్లైంట్ ఇచ్చాడట. నాసిక్ కూడా వన్ ఆఫ్ ది సిటీ మహారాష్ట్రలో, మన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఉందట. నాసిక్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. సార్, ఇట్లా ఫలానా అక్టోబర్లో ఎప్పుడో జరిగింది, ఆ మిస్సింగ్కి కారణం నేనేనేమో అనుకొని కొంతమంది నన్ను హింసిస్తే, వేరే కిషోర్ రాఠీ ఏదో అని పేరు, మరాఠీ వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి, ఆ వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి హింసించారు, మానసికంగా కొట్టారు, తిట్టారు, అన్నీ చేశారు. నేను ఇప్పుడు బయటపడ్డాను, అది కనీసం అది ఏమైందో కనుక్కోండి అంటే. అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేరు కదా, పోగొట్టుకున్న వాళ్ళు. కంప్లైంట్ ఇస్తే హవాలా మనీ, బ్లాక్ మనీ కింద ఇదైపోతుంది, గవర్నమెంట్తో ఇబ్బంది అవుతుందని చెప్పరు. సో మేబీ సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఎవరికి తెలియని విషయం నీకు ఎలా తెలిసింది, నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది అనే ఉద్దేశంలో వాళ్ళు కిడ్నాప్ చేస్తే, ఎప్పుడైతే సందీప్ ఏదో ఉన్నాడు, సందీప్ పాటిల్, ఆయన కంప్లైంట్ ఇవ్వడం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కర్ణాటక హోంమంత్రి ఏమంటున్నాడు, మాకు ఛాన్స్ ఇవ్వండి, అది మొత్తం దాని వ్యవహారం ఏమైనా బయటపడతాం, దీని వెనక పెద్ద వాళ్ళ హస్తం లేకపోతే ఇంత జరుగుతుందా అంటాడు ఆయన. అసలు బీజేపీలో మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 3 రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్ ఉందో చూడండి, అటు గోవాలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరున్నారు? బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వమే ఉంది కదా. వీళ్ళు హస్తం లేకపోతే అంత పగడబందీగా ఎలాగెళ్తుంది అని చెప్పి కర్ణాటక హోంమంత్రి స్టేట్మెంట్. సో ఏది ఏమైనా గోవా నుంచి మహారాష్ట్ర వెళ్తుంది. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, గుజరాత్ నుంచి మహారాష్ట్ర మీదుగా గోవా నుంచి మళ్ళీ కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్కి తిరుపతి వైపు వచ్చే అవకాశం ఉంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఏది పూర్తిగా నిర్ధారణ అవ్వట్లేదు. బట్ మహారాష్ట్ర పోలీసులు కొంతమంది ఛేదించారు, ఇప్పటికే 4-6 అరెస్ట్ కూడా చేశారు. ఏమో మీకు గుర్తుందా, 2024 ఎన్నికల ముందు వైజాగ్లో కూడా కంటైనర్ మిస్ అయింది అనుకున్నారు అప్పుడు వైసీపీ ప్రభుత్వ సందర్భం. మీకు ఐడియా ఉందా? ఆ తర్వాత ఎక్కడో విదేశాల్లో నుంచి షిప్ ద్వారా వైజాగ్ పోర్టుకి డ్రగ్స్ కూడా వచ్చాయి, అది పట్టుకోగలిగారని కూడా విన్నారు. మేబీ ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కామో తెలుసుగా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 8 కోట్ల రూపాయల క్యాష్ 11 బాక్సుల్లో దొరికింది. కేవలం 8 కోట్ల రూపాయల క్యాష్ 11 బాక్సుల్లో దొరికింది, పెద్ద బాక్సుల్లో, ఈ కాటన్ బాక్సులు. మరి 400 కోట్లు అంటే 2 కంటైనర్లు ఎవరి హస్తం ఉందో, ఎంత క్యాష్? ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే దర్యాప్తు నడుస్తుందో
ఈ క్యాష్ అంతా ఏమైనట్టు? యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, స్వైపింగ్ లేదు, ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, అంతా క్యాష్ అండ్ క్యారీ. సామాన్యుడి చెమటతో కూడిన ఆ క్యాష్ ఏమైనట్టు? ఎటు వెళ్ళింది? పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ లేకపోతే, పెద్ద పెద్దగా హవాలా మనీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఎట్లా? సో ఇది నిజంగా మహారాష్ట్ర వాళ్ళు కరెక్ట్గా ఛేదించగలిగితే, కర్ణాటక వాళ్ళు, గోవాలో వాళ్ళు కానీ సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి వన్ డే పని అండి. ఈ మనీ అంతా ఎవరి దానికి వచ్చారు? అదే చెప్పాను కదా, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కర్ సంబంధించింది ఉంది, మేబీ వాళ్ళ హస్తం ఉందేమో. లిక్కర్ సంబంధించిన క్యాష్ ఎంత అండి? ఒక 1 డే ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతున్నాయి తెలుసా అండి మీకు? లిక్కర్ సంబంధించి ఎన్ని వేల లీటర్ల తాగేస్తున్నారో జనాలు. అది కూడా కల్తీవి, చిన్న చిన్నవి, అన్బ్రాండెడ్వి. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు కావు. మళ్ళీ స్పెషల్ స్టేటస్ అట, 3 క్యాపిటల్స్ అట, బూమ్ బూమ్ అంట, జూమ్ అంట, ఏవేవో పేర్లు. అంటే 10 రూపాయలకు 20 రూపాయలకు తయారయ్యే మందుని 150 రూపాయలకు అమ్మారు, 200 రూపాయలకు అమ్మారు. ఎంత మార్జిన్ చూడండి, ఎంత సొమ్ము చూడండి, ఎంతమంది హస్తాలు ఉన్నాయి, అంత క్యాషే. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అవుతుంది అనుకోవడం లేదు. ఈ క్యాష్ అంతా ఏమైంది? ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూడా గవర్నమెంట్ ఏరక్ షాప్ అని పెట్టిన దగ్గర నుంచి క్యాష్ ఎక్కడికి వెళ్ళిందండి? సో అదే అక్కడక్కడ ఈ విధంగా బయటపడుతుందేమో నా అభిప్రాయం. ఎవరో కాపుగా మాకు ఇలాంటి దోపిడీలు ఎందుకు జరుగుతాయి? ఎవడైతే పార్ట్నర్గా ఉంటాడో వాడికి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వకపోతే పార్ట్నర్ దోపిడీ చేస్తాడు. అరే నన్ను తప్పించారు, షేర్ ఇవ్వకుండా వీళ్ళ సంగతి తెలిస్తే వీళ్ళు ఎట్లాగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, నేను ఎక్కడో నొక్కాడు. లేకపోతే ఎక్కడ సార్ డబ్బు? ప్రజల డబ్బేనండి. రోజుకి కొన్ని వేల లీటర్లు మందు తాగేస్తుంటే సామాన్యులు, ఇక కార్మికులు, కర్షకులు, కష్టపడి వచ్చేవాళ్ళు, వీళ్ళు క్యాష్ అంతా ఎటు వెళ్ళినట్టు? మినిమం రోజుకి ఒక్కొక్కడు 100 రూపాయలు, 150, 200, ఇవన్నీ అంత క్యాషే కదా, ఆన్లైన్ ఏం లేదు కదా. ఈ క్యాష్ అంతా ఎటు వెళ్ళింది? అసలు ఇక్కడ ముందు దర్యాప్తు చేస్తే ఆ కంటైనర్లు అవన్నీ బయటకు వచ్చేస్తాయి. పోలేండి, ఇది ఒక విధంగా నేషనల్ న్యూస్ అయ్యింది కాబట్టి కంటైనర్లది. ఇప్పటికైనా ఆ సందీప్ పాటిల్ అనేవాడు నాసిక్లో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎందుకంటే మాజీ చీఫ్ సెక్రటరీ ఒక ఆయన స్టేట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు ఆయన. ఇది చాలా బ్లండర్ మిస్టేక్, ఓపెన్ గా క్యాష్ అండ్ క్యారీతో చేశారు బిజినెస్. అది ఎప్పటికైనా కొంపను మునిగిపోయే ప్రమాదమే. గత 13 ఏళ్లుగా ఏదైతే బెయిల్ మీద ఉన్నారో కొంతమంది వ్యక్తులు, ఆ మనీ లాండరింగ్ అని, అవి ప్రూవ్ అయినా అవ్వకపోయినా ఇది మాత్రం పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయే వ్యవహారమే. ఇది మెడకు చుట్టుకునే వ్యవహారం అని ఒక చీఫ్ సెక్రటరీ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు కావాలంటే యూట్యూబ్ కూడా చూడొచ్చు. ఓకే. సో ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళ ఎందుకు అంటే పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకు ఒక 10 కోట్లు ఇస్తారు, నోరు మూసేస్తారు కదా. లేదా పార్టీ ఫండ్ 100 కోట్లు ఇస్తా ఉన్నాడు అనుకోండి, అయిపోయింది. ఆ తెర వెనుక సూత్రధారి అని కూడా వస్తాడు. ఇది ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయింది కదా. ఒక రాష్ట్రం అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, 3-4 రాష్ట్రాలు, గోవా, ఆంధ్రప్రదేశ్ తిరుపతికి వస్తుందని కూడా ఒక టాక్ ఉంది కాబట్టి, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా గుజరాత్ నుంచి కూడా వస్తుందని ఒక టాక్ ఉంది. ఇంకా 5వ గుజరాత్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చూద్దాం మరి ఇది ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో, ఎంతమంది పెద్ద పెద్ద బడా నేతలు ఎంతో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరు వీళ్ళలోకి వస్తారో, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.